సినారే సినీ గీతాల సుమమాల. కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిని, కొండపైన కురిసే వెండివానను చూడాలనుందా? పూలు గుసగుసలాడితే హృదయవీణ చుమ్మంటే ఆ నాదం వినాలనుందా? అయితే ఒకసారి సినారే సినీ గీతాలను వినండి. సినీ గీతాల కావు, అవి నవపారిజాతాలు, రసరమ్య గీతాలు. నా పేరే సెలయేరు, నన్నెవ్వరూ ఆపలేరు అంటూ పాటల సెలయేరై తెలుగు సినీ సాహిత్య వనానికి తేట తెలుగు నీటిని అందించి సుసంపన్నం చేసిన మహాకవి సింగిరెడ్డి నారాయణరెడ్డి. వారి మాతృభాష కవిత్వం, ఇంటి పేరు చైతన్యం. దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ వంటి మహాకవిరత్నాలు తెలుగు సినీ సాహితీ సుందరి కంఠహారాన్ని అలంకరిస్తున్న సమయంలో తెలంగాణ అవని నుండి ఆవిర్భవించి ఆ కంఠహారానికి కొత్త కాంతులిచ్చిన కవి శిఖామణులు దాశరథి, సినారేలు. కవిగా సినారే కంటే ముందే దాశరథి కృష్ణమాచార్యులు కలం పట్టినా, సినీ కవిగా ముందు కలం పట్టి ఆ రంగంలో అడుగుపెట్టినది మాత్రం సినారే. గులేబ కావళి కథ చిత్రంలోని నన్ను దోచుకుందువటే పాటతో సినీ జగత్తుపై మత్తు చల్లి తన కవితా మహత్తును చాటుకుని అఖిలాంధ్ర ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ముచ్చటగా 3000 సినిమా పాటలు రాశారు. ఎన్ని రాయించుకున్నా తెలుగువారికి వారి పాటపైన ముచ్చట తీరలేదు. ఒక కవిగారు చెప్పినట్టుగా ఆయన పాటకి పాతదనం లేదు, పచ్చదనం తప్ప. చక్కటి పంచకట్టు, చిక్కని గిరిజాల జుట్టు, మూర్తీభవించిన భావకవి. ఎలాంటి భావాన్నైనా చక్కటి భావగీతంగా మార్చగల మధుర భావకవి. మధుర భావమే తప్ప అహంభావమే లేని కవి. సాహితీ రంగంలో వెన్నెల్లు కురిపించడానికే అన్నట్టుగా మారుమూల పల్లెలో మధుర గానం ఉదయించినట్లుగా 1931 జూలై 29న ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు సిరిసిల్ల తాలూకా హనుమాజీపేటలో తెలంగాణ తల్లి ఒడిలో జాబిల్లిగా ఉదయించారు. నిసర్గ రమణీయమైన జానపద కవితా కన్య చిన్నారి నేస్తంగా పరిచయమై వీడని బంధంగా ముడిపడింది. 8వ తరగతిలోనే సీసపద్యం రాశారట ఈ శ్రీనాథులు. 10వ తరగతిలోనే ఎన్నో పద్యాలు గేయాలు రాశారట ఈ కవినాథులు. సినారే ప్రతి మాట పాటే, ప్రతి పాట తెనుగు తేటే. కవిగా సినారే ఏమైనా చేయగలరు. సముద్ర గర్భంలో కూర్చొని సరిగమలు ఏరుకోగలరు. చిగురులు వేసిన కలల్ని సిగలో పువ్వులుగా తురమగలరు. ఒక మధుర కవి గురించి మరొక మధుర భావకవి చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చంగా సినారే గురించి దాశరథి చెప్పినట్టుగా ఉంటుంది. పాల సముద్రం పొంగి నింగిని అంటినట్లు, పండు వెన్నెల నింగిని దిగి నేల వాలినట్లుగా సినారే కవిత్వం ఉంటుందని తడుముకోకుండా చెప్పగలనంటారు దాశరథి. ఈ మాటలు చాలవు సినారే కవితాధార ఎలా పొంగులు వారిందో తెలుసుకోవడానికి. ప్రతి మాటను పాటగా భాసింపచేసిన కవిగా సినారేను అభివర్ణిస్తారు దాశరథి. కవిగా లబ్ధప్రతిష్ఠులైన తర్వాతే సినారే సినీ రంగ ప్రవేశం చేశారు. 3000 పాటలు రాసినా ప్రతి పాట దేనికదే ప్రత్యేక భావ సౌందర్యంతో నిత్య నూతనంగా అలరారుతూ ఉంటుంది. సినారే కళానికి అన్ని వైపులా పాళీలే, అందునుండి జాలువారినవన్నీ చక్రకేళీలే. సినారే 3 అక్షరాల పేరులాగే వారి సినీ గీతాలు 3 భాషల సంగమాలు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషా పదాలతో
వారు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేశారు. చిత్రాతి చిత్రం ఏమిటంటే, ఒకే పాటలో ఒక చరణం తెలుగు, ఒక చరణం సంస్కృత భాషల్లో రాసి ప్రయోగం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం. ఏకవీర చిత్రంలో నీ పేరు తలచినా చాలు పాటలో ఏమి మురళి అది ఏమి రవళిరా అన్నది తెలుగు చరణమైతే, గోపాల నందమాల అనే చరణం సంస్కృత భూయిష్టం. కథానాయిక మొల్లలో కూడా జగమే రామమయం పాటలో ఈ శైలి కనిపిస్తుంది. గులేబ కావళి కథలోని సలామలేకుం, విచిత్ర బంధంలోని భాగ్యనగరం బ్యాలే, అక్బర్ సలీం అనార్కలిలోని అన్ని పాటలు, రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ పాట, అల్లాయే దిగివచ్చి పాట ఇలా ఎన్నో సినారే ఉర్దూ భాషా పాండిత్యాన్ని ఆవిష్కరిస్తాయి. చిత్ర నిర్మాతలకు నచ్చినట్టుగా మాత్రమే కాదు, ప్రేక్షకుల మనసులకు నచ్చినట్టుగా రాయగలిగే వారికే సినీ రంగంలో పెద్దపీట. అందరికీ నచ్చేట్టుగాను, సాహితీ విలువలు పెంచేట్టుగాను రాయడం సినారే ప్రత్యేకత. అన్ని రకాల పాటలను అతి సమర్థవంతంగా రాయగల అతి కొద్ది సినీ కవులలో సినారే ఒకరు. ప్రణయ గీతమైన, ప్రకృతి గీతమైన, విషాదమైన, ప్రబోధమైన, భక్తి గీతమైన, భావగీతమైన, జానపదమైన, జావళి అయిన అలవోకగా సినారే కలం నుండి జాలువారుతుంది. ప్రబంధ కవితా శైలిని సినీ గీతాల్లో అందంగా ఒదిగించిన కవి సినారే. చెల్లెలి కాపురం చిత్రంలోని ఆడవే మయూరి కావ్య రచన విలువలున్న పాట, సుదీర్ఘ సంస్కృత సమాస రచనతో నిండిన ఈ పాట ప్రేక్షకాదరణ పొందడం విశేషం. నేటికి ఉన్నత సాహితీ విలువలున్న పాటగా, ప్రౌఢ రచనగా ఈ పాట నిలుస్తోంది. ఏ పారిజాతమ్ములియ్యగలనో చెలి పాటలో ప్రకృతిని ప్రేయసికి బదులుగా ఆకారం దాల్చమని కోరడం ప్రబంధ రీతికి తార్కాణం. నక్షత్రాలను ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలుగా మెరవమని కోరడం సినారే భావ శబలతకు పరాకాష్ట. ప్రబంధ శైలిలో పాటలు రాయడమే కాదు, ప్రథమాంధ్ర ప్రబంధంగా పిలువబడే పెద్దన మనుచరిత్రలోని వరూధిని ప్రవరాఖ్య ఘట్టాన్ని నృత్య ప్రదర్శనాంశంగా తీర్చిదిద్దిన ఘనులు సినారే. మూలంలో 3 ఆశ్వాసాల్లో వర్ణించబడిన ఈ కథను ఇంచుమించు 15 నిమిషాల చిత్రీకరణ వ్యవధికి కుదించి రచించారు. పెద్దనగారి కళానికి వారి కళాన్ని జతచేసి ఈ దృశ్య నాటకాన్ని మలచిన తీరు అద్భుతం. హాస్యరీతిలో రాయబడి ప్రేక్షకులను అలరించిన మరొక అంతర్నాటకం కలెక్టర్ జానకి చిత్రంలోని కృష్ణ కుచేల. తన దర్శనానికి వచ్చిన కుచేలుణ్ణి వచ్చితివా బాల్యమిత్రమా, ఏమి తెచ్చితివో కాస్త చెప్పుమా, గాడ్రేజి బీరువైన తేలేదా, సీలింగ్ ఫ్యానైన తేలేదా అంటూ పలకరిస్తాడు శ్రీకృష్ణుడు. గంపెడు సంతానంతో వేగిపోతున్న కుచేలుణ్ణి కుటుంబ నియంత్రణ పాటించమని సలహా ఇస్తాడు కృష్ణుడు. హాస్య ధోరణితో కూడిన సందేశాత్మక రచన ఇది. ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఇంటికి వచ్చిన మిత్రుణ్ణి వచ్చితివా బాల్యమిత్రమా అంటూ పలకరించేంత. మహాకవి క్షేత్రయ్య చిత్రంలో మేలుకో కవిరాజా పాటలో అష్టవిధ శృంగార నాయికలను సామాన్య ప్రేక్షకుడికి కూడా పరిచయం చేశారు సినారే. సాహిత్య శాస్త్రం సంగీత శాస్త్రంగా ఉప్పొంగింది ఇందులో. సినారేను గొప్ప సినీ గీత కవిగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని కల్పించిన గీతాలు ప్రణయ గీతాలు, ప్రకృతి గీతాలు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. నిజానికి వీరి గీతాల్లో ప్రణయానికి, ప్రకృతికి అవినాభావ సంబంధం కనిపిస్తుంది. వీరి ప్రణయ సుందరి ప్రకృతి సుందరేనేమో అన్నంత సందేహం కూడా కలుగుతుంది. అంతగా ప్రకృతిని ప్రేమించి ఆ ప్రేమను అద్భుత ప్రణయరాగవాహినిగా తన లేఖిని నుండి జాలువార్చిన కవి సినారే.
తొలివలపు గీతమైన తొలిరేయి గీతమైన ఏమాత్రం అసభ్యతకు తావు లేకుండా లలితమైన పదాలను ఏర్చి కూర్చి మధుర భావాల సుమమాలికలను అల్లగల పదశిల్పి సినారే. ప్రాసలు అలంకారాలు పిలవకుండానే వచ్చి అందంగా ఒదిగిపోతాయి వీరి రచనలో. మనసుతో సన్నాయి పాడించవచ్చని, కిలకిల నవ్వులో బంగారు వీణలు పలికించవచ్చని, మధుర భావాల సుమమాలలు పూయించవచ్చని వారికి ఎవరు నేర్పారో? చక్కటి రేగిని ఎంచక్కటి చిరునవ్వులోని హాయితో పోల్చవచ్చననే ఊహ ఎలా వచ్చిందో? నాయిక మనసులోని ప్రేమనంతా చిలిపి కనుల తీయని చెలికాడ అనే సంబోధనతో స్ఫురింపచేయవచ్చునని వారికి ఎలా స్ఫురించిందో? మూర్తీభవించిన తెలుగు సంస్కృతిలా భాషించే సినారేకు తెలుగంటే ఎంత తీపో! ఎంత తీపి లేకపోతే కథానాయికతో తెలుగంత కమ్మన మా బావ మనసు అనిపించగలరు? అసలు మనసుని కమ్మనైన తెలుగు భాషతో పోల్చడమే అపురూప భావం. కురుక్షేత్రంలోని మ్రోగింది కళ్యాణ వీణ పాటలో మత్త కోకిలలను ముత్తైదువులుగా పిలిచి మంగళగీతాలు పాడిస్తే మయూరాంగనలను ఆట వెలదులై లయలహరులపై ఆడించారు. మత్త కోకిల ఆట వెలది ఛందస్సులు కావడం విశేషం. ఈ విషయాన్ని గ్రహించగలిగితే పాట మరింత అందంగా ధ్వనిస్తుంది. ఛందంతో వీడని బంధం ఉన్న కవికి తప్ప ఇటువంటి రచన సాధ్యమా? సినారే పాటల్లోని మాటలను మనసు చెవితో వింటే కవి మనసు అద్భుతంగా ఆవిష్కృతమవుతుంది. అరే, సినారే భలే రాసినారే అనిపిస్తుంది. ప్రణయ గీతాల్లో ప్రేయసి అందాన్ని వర్ణించే గీతాలు, ప్రియుడి అందాన్ని వర్ణించే గీతాలు కూడా విలక్షణంగా కనిపిస్తాయి. నాయిక అందాన్ని వర్ణించే పాటల సంఖ్య సహజంగానే ఎక్కువగా కనిపిస్తుంది. కనుల ముందు నీవుంటే పాటలో అజంతా చిత్రసుందరిని, కాళిదాసు శకుంతలని, జనకుడి కొలువులోని సీతను దర్శింపచేస్తారు. కథానాయికని నదిని సమన్వయిస్తూ రాసిన పాట కృష్ణవేణి తెలుగింటి విరిబోణి. అలాగే శివరంజని నవరాగిణి పాటలో శివరంజని రాగానికి కథానాయిక నామానికి సామ్యం చెప్తూ రాయడం అనితర సాధ్యం అనిపిస్తుంది. అభినవ తారవో పాట కూడా నాయిక అందాన్ని విభిన్నంగా ఆవిష్కరింపచేసేదే. ఆడవే జలకమ్ములాడవే పాటలో గోదావరి, కృష్ణవేణి, తుంగభద్ర మూడు నదుల ముచ్చటైన వర్ణన నదీ గమనంలా హృదయంగమంగా సాగుతుంది. ఇక ప్రియుడి అందాన్ని వర్ణించే గీతాలు మరీ విలక్షణంగా అపురూపంగా నిలుస్తాయి. ఇలాంటి పాటల్లో తెలుగువారు ఎన్నటికీ మరువలేనిది, నేటికి నిత్యనూతనంగా భాసించేది చాంగురే బంగారు రాజా పాట. రాక్షస కన్య హిడింబి భీమసేనుడి అందాన్ని చూసి తన్మయత్వంతో పాడే పాట ఇది. చాంగురే, మజ్జారే, హయ్యారే అంటూ అచ్చతెలుగు పదాలతో సినారే విందు చేశారు. ఇటువంటి పదప్రయోగం వల్ల ఆమె మానవజాతి కన్య కాదనే భావాన్ని కూడా స్ఫురింపచేశారు. దాచాలంటే దాగదులే పాటలో నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది అంటూ నాయకుడి అందాన్ని వర్ణిస్తారు. సినారే ప్రణయ గీతాల్లో ప్రత్యేకంగా పేర్కొనదగ్గ విలక్షణమైన పాట చిత్రం అయ్యారే విచిత్రం. అప్పుడెప్పుడో భీమసేనుడు ద్రౌపదులకు సీనియర్ సముద్రాల హిమగిరి సొగసులు చూపించి పాటతో మనసులని మురిపిస్తే సినారే దుర్యోధనుడు భానుమతులతో యుగళగీతం పాడించి అందరినీ అలరించారు. దుర్యోధనుడి దర్పానికి దర్పణం పడుతూనే అతని మనసులో సరదాగా సందడి చేసే కందర్ప వెలుకాడిని అంత అందంగా ఆవిష్కరింపచేయడం చిత్రం అయ్యారే విచిత్రం, సినారే విచిత్రం. ప్రణయ గీతాల్లో సంవాద రీతిలో
అంటే సంభాషణ రీతిలో ఉండే ప్రణయ గీతాలు ప్రత్యేకమైనవి. మబ్బులో ఏముంది పాట ఇలాంటి సంవాద రీతికి చెందిన మంచి పాట. పాట ముగింపు మరీ ఇంపుగా నీవులో నేనుంది, నేనులో నీవుంది అంటూ ఒకరికొకరు అనే భావాన్ని ధ్వనింపచేస్తుంది. పాట మొత్తం విన్నాక పాటలో తేనియలు, సినారే మాటలో మధురిమలు అనిపించక తప్పదు. కలల అలలపై తేలెను అనే పాటలో కూడా చూపుతోని హృదయవీణ జుమ్మనిపించేవెందుకు అని నాయిక ప్రశ్నిస్తే విరిసి విరియని పరువము మరులుగొల్పుతున్నందుకు అంటూ కొంటెగా జవాబిస్తాడు నాయకుడు. ఐసరబజ్జా బుల్లెమ్మ, అడగాలని ఉంది అనే పాటలు పొడుపు కథలతో సాగే ప్రణయ గీతాలు. ఇది ఒక వినూత్న ప్రయోగం. సినారే ప్రణయ గీతాల్లో ప్రకృతిదే పెద్దపీట. చంద్రుడు, మబ్బులు, పిల్లగాలులు, నేల, నింగి, పూలు, తుమ్మెదలు ఇలా ప్రకృతి సుందరే వచ్చి ప్రణయ గీతాలు ఆలపిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వీరి కథానాయిక నాయకుణ్ణి సమస్త ప్రకృతిలోనూ దర్శిస్తూ నీటిలోనా నింగిలోనా నీవే ఉన్నావులే అంటుంది. సినారేకి సన్నజాజులంటే భలే మోజట. చిన్ననాడు హనుమాజీపేటలో సన్నజాజి పందిరి కింద కూర్చొని ఎన్నో కావ్యసుమాలు అల్లుకున్నారట. అందుకేనేమో వారికి సన్నజాజులంటే అంత ఇది. ఎన్ని పాటల్లో వారు సన్నజాజుల్ని పూయించారో. సన్నజాజి తీగలాగా నిన్ను చేరుకున్నాను, సన్నజాజి సొగసుంది, జున్నులాంటి వయసుంది, నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి, సిన్నోడి వాలకం చిత్రంగా ఉందని, సన్నజాజులంటేనే సరదా పెరిగిందని, సిన్నివో సిన్ని ఓ సన్నజాజుల సిన్ని, మా ఇంటి వెనక సన్నజాజి పందిరున్నది. ఇలా వెతికితే ఎన్ని సన్నజాజులో, వాటిపై కవికి ఎన్ని తీరని మోజులో. అసలు సినారే కవిత్వానికి అబ్బిన సుగంధం ఈ సన్నజాజులదేనేమో. స్నిగ్ధమైన సినారే కలం పగలే వెన్నెల కురిపిస్తుంది. ముగ్ధమైన వారి పదం జగాన్నే ఊయలలూగిస్తుంది. నిన్నలేని అందాలను నిద్రలేపి మరీ విందులు చేస్తుంది. ప్రకృతి సుందరే వారి పాటలో వయ్యారంగా నడయాడుతూ హృదయాహ్లాదాన్ని కలిగిస్తుంది. శ్రోతలను భావ కవితాంబర వీధిలో విహరింపచేస్తుంది. తెలుగువారున్నంతవరకు, తెలుగు సినిమా పాట విన్నంతవరకు సినారే అల్లిన మధుర భావాల సుమమాల తెలుగు సినీ సాహితీ సుందరి గళానికి గొప్ప అలంకారంగా భాసిస్తూనే ఉంటుంది.